గోవింద ఏడుకొండలవాడ వెంకటేశ శ్రీనివాస కేవలం ఒక దేవుడి పేర్లు మాత్రమే కాదు, కలియుగంలో ప్రత్యక్షంగా నిలబడి ఉన్న జీవాంత దైవం. ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఆయన్ని ఒక్కసారి పిలిచినా హృదయం తేలికపడుతుంది, కళ్ళు నీరెత్తుతాయి. ఎందుకంటే ఈ భూమిపై క్షమించే దేవుడు ఉంటే ఆయనే వెంకటేశ్వర స్వామి. అనేక జన్మల పాపం మోసుకున్న వాళ్ళు ఆ 7 కొండలు ఎక్కి ఆనంద నిలయంలో ఒక్కసారి ఆయనను చూస్తే గుండెల్లో భారమంతా కరిగిపోతుంది. అందుకే ప్రజలంటారు, తిరుమల దర్శనం జన్మధన్యం. కానీ ఈ కొండలపై నిలబడిన ఈ కరుణామయుడి చరిత్ర ఎక్కడ మొదలైంది? ఎలాంటి సంఘటనలు ఆయనను భూమిపైకి తీసుకువచ్చాయి? ఈ గాథనే ఇప్పటి నుండి మనం భాగాలుగా చూద్దాం. పూర్వం కశ్యపుడు మరియు కొంతమంది మహారుషులు కలిసి ఒక మహాయజ్ఞాన్ని తలబెట్టారు. ఋషులు చేసిన మహాయజ్ఞానికి యజ్ఞఫలం ఎవరు స్వీకరించాలి అని ఒక ప్రశ్న లేవనెత్తింది. ఈ తీర్పును చెప్పే బాధ్యత ఒకరికి మాత్రమే అప్పగించబడింది. ఆయనే భృగు మహర్షి. అతను ధర్మజ్ఞుడు, కఠిన సత్యవాది మరియు తపస్సులో నిష్ట కలవాడు. కానీ అతని స్వభావంలో సూక్ష్మమైన గర్వం కూడా కలిసి ఉంది. అతని తీర్పే లోకానికి తుది సత్యం కావాల్సి ఉంది. ముందుగా భృగువు బ్రహ్మలోకానికి చేరాడు. అక్కడ బ్రహ్మదేవుడు వేదపఠనంలో, సృష్టి తత్వజ్ఞానంలో పూర్తిగా లీనమై ఉన్నాడు. భృగువు రాక ఆయన దృష్టికి రాలేదు. అది బ్రహ్మ యొక్క సమాధి స్థితి. కానీ భృగువుకి అది అవమానంగా అనిపించింది. ఆలోచన అసహనంగా మారింది, అసహనం అహంకారంగా మారింది. అతను అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయాడు. అలా బ్రహ్మలోకం నుంచి కైలాసానికి చేరాడు భృగు మహర్షి. అక్కడ శివుడు పార్వతీదేవితో లీలలలో నిమగ్నమై ఉన్నాడు. ద్వారపాలకులు కూడా భృగు రాకను తెలియజేయలేదు. మళ్ళీ గౌరవస్వాగతం లేదనే భావన ఇప్పుడు అతని కోపాన్ని మరింత పెంచింది. బ్రహ్మ గౌరవించలేదు, శివుడు విలువివ్వలేదు. తన అహంకారం మరింత క్రోధాగ్నిలోకి దింపింది. చివరిగా భృగువు వైకుంఠానికి చేరాడు. ముందుకు వచ్చి స్వాగతం పలికింది లక్ష్మీదేవి. ఆమె వినయంతో నమస్కరించి శ్రీవైకుంఠానికి స్వాగతం స్వామి అని అంది. కానీ శ్రీ మహావిష్ణువు లోకక్షేమ ధ్యానంలో సమాధి స్థితిలోనే ఉన్నారు. ఆయన రాకను గమనించలేదు, ధ్యానం కూడా విడిచిపెట్టలేదు. అది విశ్వరక్షణ తపోనిష్ట. కానీ భృగువుకు అది అవమానంగా అనిపించింది. కోపం అతి శిఖరానికి చేరింది. ఆవేశంతో భృగువు ముందుకి దూసుకు వెళ్ళి విష్ణువు ఛాతిపైన కాలితో తన్నాడు. ఆ క్షణంలో భృగువు విష్ణువు ఛాతిపై తన్నిన ఆ క్షణం వైకుంఠం నిశ్శబ్దమైంది. కాలం ఒక్క క్షణం ఆగిపోయింది. లోకాలు స్తబ్దమయ్యాయి. ఎందుకంటే తన తన్నబడింది కేవలం ఛాతీయే కాదు, తన తన్నబడింది లక్ష్మీదేవి నివాస స్థలమైన శ్రీస్థానం. బ్రహ్మ తల వంచాడు, శివుడు కన్నులు మూశాడు. బ్రహ్మ ఇలా అన్నాడు, జ్ఞానం ఉన్నవాడే అహంకారానికి బలి అయ్యాడు. శివుడు గంభీరంగా పలికాడు, తాకింది శరీరం కాదు, లక్ష్మీదేవి యొక్క హృదయం. విష్ణువుకి మాత్రం ఎటువంటి కోపము కలగలేదు. ఆయన భృగు మహర్షి యొక్క పాదాలు పట్టుకుని మృదువుగా మర్జన చేసి క్షమాపణ కోరాడు. ఆ స్పర్శలో భృగువు పాదంలోని అహంకార నేత్రం నశించింది, గర్వం కూడా పోయింది. కానీ విరిగింది మాత్రం లక్ష్మీదేవి హృదయం. ఆమె బాధలో మునిగి ఇలా అంది, నీవు తన్నినది నా స్వామియే కాదు, నేను నివసిస్తున్న స్థానం. నిన్ను స్వామి క్షమించచ్చు, కానీ నేను క్షమించను. ఇకపై నువ్వు, నీ వంశం, మీ బ్రాహ్మణ వంశాలు ఎప్పుడూ దరిద్రులుగానే ఉంటారు. ఈ లక్ష్మి అనుగ్రహం మీ మీద ఎప్పటికీ పడదు అని శపిస్తుంది. తరువాత స్వామితో, మీరు చేసిన పని నాకు ఏమీ నచ్చలేదు. దీన్ని మీరు క్షమించచ్చు, కానీ నేను క్షమించలేను. నా భర్తకు అవమానం జరిగిన ప్రదేశంలో నేను ఉండలేను అని స్వామివారితో గొడవపడి భూలోకంలో ఉన్న కొల్హాపూర్లో ఒక కొండ మీద కూర్చుని నారాయణ జపం చేయసాగింది. ఇలా వాళ్ళిద్దరి విరహం మొదలయ్యింది. ఆ విరహ జపం విష్ణువు హృదయంలో గాయమైంది. విష్ణువు మాట్లాడలేదు, కానీ ఆయన కన్నులు తడిశాయి. ఒక కన్నీటి బిందువు జారి పడింది. అది భూమి వైపు దారి చూపిన కరుణ కన్నీరు. ఆయన మృదువుగా సంకల్పించాడు, ఆమె ఉన్న లోకానికే వెళ్తాను, అక్కడే నివసిస్తాను. అలా వెంకటాద్రి వైపు ప్రయాణం ప్రారంభమైంది. అదే వెంకటేశ్వర అవతార గాథ ఆరంభం. ఇది ముగింపు కాదు, ఇది అవతారపు మొదటి అధ్యాయం మాత్రమే. మళ్ళీ 2వ అధ్యాయంలో కలుసుకుందాం.